ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభువు నామములో వందనాలండి. దేవుని యొక్క లేఖనాలు మనము గమనించినట్లయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన ఆత్మ సంబంధమైన సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈరోజు అనేక మంది క్రైస్తవ్యంలో వచ్చి ఉన్నారు, అలాగే చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే అనేక మందికి సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. సువార్త ప్రకటింపబడిన తర్వాత ఎవరైతే సువార్తను విశ్వసించి యేసుక్రీస్తులో మేము రక్షింపబడాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగి ఉన్న వారికి, అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఇప్పటికే రక్షణ మార్గంలో, రక్షణ జీవితంలో మరి కొనసాగుతున్న వారికి, ఈ రెండు రకాల మనుషులకు అవసరమైన సందేశము, ఇప్పటికే రక్షణలో ఉన్నవారికి సందేశం అవసరమవుతుంది. ఇంకా రక్షణ పొందని వారికి, అంటే క్రొత్తగా జన్మించని వారికి కూడా, ఇంకా క్రొత్తగా యేసుక్రీస్తులో కడగబడని వారికి కూడా ఈ సందేశం అవసరమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలను ఆలకించవలసిందిగా కోరుచున్నాను. ఒకసారి మనం యోహాను సువార్తలో 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకొనిచ్చు ముందుకెళ్దాం. ప్రియులారా, యోహాను సువార్తలోని 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెబితే, అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు నికోదేముతో, అందుకు యేసు అతనితో, అయ్యా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తునందు మరలా క్రొత్తగా జన్మించవలసిన అవసరత చాలా ఉన్నది. ఎందుకంటే మనము క్రొత్తగా జన్మించకపోతే ఈ పాత జీవితాన్ని మనం కొనసాగిస్తే కనుక ఈ పాత జీవితంలో అనేక రకాలైన పాపములతో, ఈ యొక్క పాపం అనే శాపాలతో ఈ జీవితం అంతా కూడా నిండిపోయినది. ఈ పాపాలన్నీ కూడా తీసివేయబడి మనమందరం కూడా దేవుని మూలముగా మనము క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించకపోతే మనము పరలోకానికి వెళ్ళే అవకాశము ఏమాత్రము కూడా ఉండదు. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి, ఆయన కార్చిన రక్తములో మనం అందరం కూడా విమోచన పొందాలి. యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి. ఆయన కార్చిన రక్తంలో మనం అందరం కూడా కడగబడాలి. ఆ కడగబడటమే, ఆత్మ వలన, నీటి వలన మనము కడగబడమే క్రొత్తగా జన్మించడము. దాని పేరే బాప్తిస్మము అనే కార్యక్రమం అన్నాడు. ఎవరైనా సరే క్రొత్తగా జన్మించకపోతే కనుక అర్జెంటుగా మనం క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించకుండా అలాగే మనం బ్రాన్ అగైన్ అంటారు కదా, నూతనంగా మనం జన్మించకపోతే, మరలా జన్మించకపోతే కనుక మనము ఏ రోజైనా మనకు మరణం సంభవిస్తే ఆ మరణము మరొక మరణమును తీసుకెళ్తుంది. ఆ మరణమే నరకము అనే మరణము. ఈరోజు మనం జీవము కలిగి ఉన్నాం, అవునా, వయసు కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం. ఏదో ఒక రోజు మరణానికి మనం సమీపం అవుతాము. మరణం వస్తుంది. ఆ మరణాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ మరణము తర్వాత మరొక క్రొత్త మరణం రాబోతుంది. ఈరోజు మనము ఈ శరీరం నుంచి, ఇందులో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని ప్రాణం వదిలేసిన తర్వాత ఆత్మ ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మకు ఎదురయ్యేదే మరొక మరణము. ఆ మరణము క్రొత్త మరణము. గమనించగలగాలి. ఇక్కడ రెండిటి యొక్క విషయాన్ని మనం గమనించాలి. ఒకటేమో క్రొత్తగా జన్మించాలి. ఆల్రెడీ మనము తల్లి గర్భము ద్వారా మనం జన్మించాము. తల్లి గర్భము ద్వారా జన్మించి ఎదుగుతున్న మనము యేసుక్రీస్తుని గురించిన సువార్త విని మరలా మనం క్రొత్తగా జన్మించాలి. ఇది ఒక వర్షన్. మరొక వర్షన్ ఏంటంటే, లోక సంబంధమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టే మరణం ఒకటి ఉన్నది. ఆ మరణము అందరికీ వస్తుంది. కానీ ఆ మరణము తర్వాత మరొక మరణం ఉన్నది. అది నూతనమైన మరణము. ఆ మరణములోనికి మనం వెళ్ళకూడదు. అందుకే పిల్లలు, ఈరోజు సందేశము, మనము క్రొత్తగా జన్మిస్తున్నామా లేదా
క్రొత్తగా మరణిస్తున్నామా? మనం క్రొత్తగా జన్మించి ఆ జన్మను, ఆ జీవితాన్ని మనం కాపాడుకుంటే ఈ మరణము తర్వాత, ఈ లోకములో కన్ను మూసే చివరి దినము తర్వాత, చివరి శ్వాస తర్వాత మరొక మరణం మనకు ఎదురు కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ మరణము నరకము అనే మరణము. ఆ మరణము మనకు ఏమాత్రం కూడా సమీపము రాకూడదు పిల్లారా. అందుకే ఇద్దరి కొరకు చెప్పబడుతున్న మాట కాబట్టి చాలా జాగ్రత్త కలిగి, ఎవరికి ఏ మాట అప్లై అవుతుందో ఆ మాట తీసుకుని, ఎవరికి ఏ మాట అప్లై కాదో దాన్ని అలాగే మనసులో ఉంచుకుని, మన జీవితాల్లో ఇంకా యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడకపోతే మనం క్రొత్తగా కడగబడి క్రొత్తగా జన్మించాలి. జన్మించిన మనము ఈ విశ్వాసాన్ని, ఈ భక్తి జీవితాన్ని మనం అందరం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని మనం కొనసాగిస్తూ మరణించిన తర్వాత నిరంతరము జీవించాలి. మరొక లోకములో తండ్రి దగ్గర మరి దేవుని యొద్ద మనం జన్మించాలే కానీ నరకం అనే లోకములో మరలా కొత్త జన్మను మనం పొందుకునే అవకాశం ఏమాత్రం కూడా మన ఆత్మలకు మనం ఇవ్వకూడదు. క్రొత్త జన్మ అంటే మరి హైందవ గ్రంథాల్లో ఉన్నట్లుగా మరొక జన్మ కాదు. చచ్చిపోయిన తర్వాత మరొక జన్మ అంటారు కదా, అది కాదు క్రొత్త జన్మ అంటే. ఈ ఆల్రెడీ మనం బ్రతికుండగానే యేసుక్రీస్తునందు మరలా మనము పుట్టడమే, యేసుక్రీస్తులో మనము నూతనముగా జన్మించడమే క్రొత్త జన్మ అన్నాడు ఇక్కడ. అందుకే అన్నాడు కదా 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను. 4వ వచనంలో, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? అంటే ఇతడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే లోక సంబంధంగా ఆలోచిస్తున్నాడు. రెండో మారు ఆల్రెడీ ఒక వ్యక్తి పుట్టాడు కదా, పుట్టిన వ్యక్తి మరలా రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి మరలా జన్మించగలడా అని అడిగితే యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అంటే మీరు ఈ నీటి బాప్తిసం వలన, ఆత్మ బాప్తిసం వల్ల మీరు యేసుక్రీస్తులో మీరు క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. క్రొత్తగా జన్మించడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. మనం మరణం తర్వాత క్రొత్తగా మరణించామనుకోండి, ఒకటే ఒక ప్రయోజనము, నరకంలో మనము కాలిపోవాల్సి వస్తుంది. అందుకే క్రొత్తగా జన్మించడం వల్ల పొందుకునే ప్రయోజనం మనకు కావాలి కానీ మరణము తర్వాత వెరీ నెక్స్ట్ మినిట్లో, వెరీ నెక్స్ట్ సెకండ్లో నరకానికి వెళ్ళిపోయే ఆ క్రొత్త మరణం ఏదైతే ఉన్నదో దాన్ని రెండవ మరణం ఉన్నది బైబిల్లో. ఆ రెండవ మరణాన్ని మనం ఏమాత్రం కూడా పొందుకోకూడదు. అందుకే ప్రియులారా, మనం క్రొత్తగా జన్మించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు చూద్దాము. ఒకవేళ క్రొత్తగా జన్మించిన తర్వాత కూడా ఈ రక్షణ జీవితాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే మరొక మరణం ఉన్నది. అది క్రొత్త మరణము, నరకములో వేయబడతాము. దాని నుంచి మనం దూరంగా ఉండాలంటే ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము మన జీవితాన్ని, మన భక్తిని మనం కాపాడుకునే వారుగా ఉండాలి. ఒకసారి ఒక పాయింట్ చూద్దాం ప్రియులారా. క్రొత్తగా జన్మించిన వారిలో ఏమి జరుగుతుంది, అసలు క్రొత్తగా జన్మించిన వారు ఎలా జీవించాలి, క్రొత్తగా జన్మించిన వారు ఎలా జీవిస్తున్నారు అనే మాటలు మనం ఆలోచించేద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. క్రొత్తగా జన్మిస్తే అపవాది పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని పిల్లలుగా మారతారనే ఒక వాస్తవాన్ని మనం గమనిద్దాం పిల్లారా. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 44వ వచనం చూద్దాము. 44వ వచనము, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఒక వ్యక్తి నూతనముగా యేసుక్రీస్తులో జన్మించినంత వరకు అతడు ఎలా ఉంటాడనంటే అపవాది సంబంధిగా, అపవాది పిల్లలుగా, అపవాది సంతానముగా, సర్ప సంతానముగా వారు బ్రతుకుతారు. ఎప్పుడైతే యేసుక్రీస్తులో ఆయన యందు విశ్వాసం ఉంచి క్రొత్త జన్మను ప్రారంభిస్తారో వారు మాత్రము దేవునికి పిల్లలవుతారు.
ఒక వ్యక్తి రక్షింపబడనంత వరకు, ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడనంత వరకు అతడు అపవాది యొక్క పార్టీలో ఉన్నట్టే, అతడు అపవాది సంతానం అయినట్లే, అతడు అపవాది పిల్లవాడిగా పిలువబడుతున్నవాడే, అపవాది కుమార్తెగా పరిగణించబడుతున్నవాడే. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డారో ఇక మీదట మీరు అపవాది సంతానము కాదు, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమార్తెలు. బాగా గమనించండి, దేవునికి కుమారులు కుమార్తెలు మాత్రమే ఉంటారు, కానీ దేవునికి మనవళ్ళు మనవరాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి కుమారులుగానే ఎంచబడతారు. ఇప్పుడు నేను కుమారుని అనుకోండి దేవునికి, నా కొడుకు కూడా దేవునికి కుమారుడు అవుతాడు, కానీ మనవడు గాడు. ఎన్ని తలలైనా, ఎంతమంది అయినా, ఎన్ని సంతానం ఎంతమంది అయినా సరే అందరూ కూడా దేవునికి ఎందరూ విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతున్న వారందరూ కూడా అపవాది సంతానము కాదు. ఇక మీదట మీరు క్రొత్తగా జన్మించారు కాబట్టి క్రొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలుగా మీరు పిలువబడతారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, తన్ను ఎందరూ అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు, అంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో కొత్తగా జన్మిస్తామో, నీటి మూలముగా, ఆత్మ మూలముగా, యేసుక్రీస్తు యొక్క రక్తము మూలంగా మనం ఎప్పుడైతే కడగబడతామో, కడగబడనంత వరకు మనము సాతాను పిల్లలుగా, అపవాది పిల్లలుగా, మనం సర్ప సంతానంగా ఉంటాము. ఎప్పుడైతే కడగబడతామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం అంగీకరించడం మొదలుకొని మనము దేవుని పిల్లలుగా మనము పిలువబడతాం. పిల్లరా, క్రొత్తగా జన్మించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, క్రొత్తగా జన్మించక మునుపు అనేకమైన దుర్భరమైన దుర్మార్గమైన పాపముల చేత, అనేకమైన హేయమైన కార్యముల చేత మనము పాపులుగా ఉంటే, పాపపు జీవితాన్ని గడిస్తే కనుక గడుస్తూ ఉంటే మనమందరం కూడా సాతాను పిల్లలుగా ఉంటాం. ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తామో ఎవరి పిల్లలం అవుతాం చెప్పండి? దేవుని పిల్లలం అవుతాం. అందుకే సంఘములోనికి వస్తున్నామంటే, వర్తమానం వింటున్నామంటే, సువార్త వింటున్నామంటే ఖచ్చితంగా నేను మరలా పుట్టాలి, నేను దేవుని మూలముగా పుట్టాలి. ఇదిగో తల్లి గర్భముగా, తల్లి మూలముగా, తల్లిదండ్రుల మూలముగా ఆల్రెడీ పుట్టాను, యేసుక్రీస్తుని ఎరిగాను. యేసుక్రీస్తు గురించి తెలిసిన తర్వాత ఇక మీదట నేను దేవుని మూలముగా పుట్టాలనే ఆలోచనలోకి వచ్చేయాలి. ఒకవేళ మనం దేవుని మూలముగా మనం జన్మించలేదనుకోండి, క్రొత్తగా జన్మించడానికి మనం ఆలస్యం చేస్తున్నాం అనుకోండి, మనం ఎంత కాలం ఆలస్యం చేస్తున్నామో ఆ కాలమంతా కూడా సాతాను యొక్క బంధకాల్లో, పాపపు చెరలో మనం ఉన్న సాతాను సంతానమే అని వాక్యం చెబుతుంది పిల్లరా. అందుకే మరొక మాట చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చదవండి అన్న. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎందరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడకుండా ఇంకా అనేకమైన దుర్మార్గమైన పాపపు చర్యలు ఉన్నారో వారందరూ కూడా అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనంటే, ఎందరైతే అపవాది యొక్క హస్తాల్లో చిక్కుబడి ఉన్నారో వారందరినీ కూడా విడిపించి సాతాను యొక్క క్రియలను లయపరిచి అందరినీ కూడా కొత్తగా జన్మింప చేయడానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయను. 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఎవరైతే దేవుని మూలముగా పుడుతున్నారో వారు పాపము చెయ్యరు. ఎందుకంటే వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చెయ్యజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, దీనిని బట్టి అపవాది పిల్లలు ఎవరో తేటపడును. చూస్తున్నారా? మనం గమనించాలి. వాక్యం వింటున్నప్పుడు మనలో ఇంకా పాపం ఉన్నదనుకోండి, మనం ఇంకా ఇంకా ఇంకా
కొత్తగా జన్మించిన తర్వాత కూడా మనలో ఇంకా పాపం ఉందనుకోండి, మనం ఇంకనూ అపవాది పిల్లలుగా పరిగణించబడుతున్న వారమే. మనం ఇంకనూ అపవాది పిల్లలుగా ఉంటే కనుక మనకు మరణం వస్తే ఖచ్చితంగా మరొక లోకంలో మనము మరొక మరణాన్ని మనం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ మరణమే నరకము అనే రెండవ మరణము. ఈ లోకాన్ని విడిచిపెట్టే మరణం ఏదైతున్నదో, ఈ శరీరాన్ని విడిచిపెడుతున్న మరణం ఏదైతున్నదో, ఈ మరణం అందరికీ వస్తుంది. కానీ ఈ మరణం తర్వాత మరొక లోకంకి వెళ్ళిపోతున్నాము. ఇలాగే పాపాలు చేసి చచ్చిపోతే మరొక మరణం ఉన్నది, అదొక క్రొత్త మరణము. ఈ లోకంలో పుట్టిన మనకు రెండు క్రొత్త వాటిని ఇస్తున్నాడు. ఒకటేమో క్రొత్తగా జన్మించావా, క్రొత్త మరణాన్ని తప్పించుకొని నూతన జీవితాన్ని, నూతన లోకాన్ని, పరలోకమందున దేవునితో నువ్వు కొనసాగే ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దాన్ని ఉపయోగిస్తావు. లేదా ఈ లోకంలో నువ్వు పొందుకున్న జీవాన్ని, నీవు లోకంలో పొందుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడగబడిన ఆ జీవితాన్ని నువ్వు వృధా చేస్తే కనుక నీకు మరొక లోకం ఉన్నది, అది నరకము. జాగ్రత్త. మనం బ్రతుకుండగానే దేవుడు మనల్ని ప్రేమించి ఎంత ఖచ్చితమైన స్థితిలో మనకు వాక్యాన్ని అందిస్తున్న మనం గమనించాలి పిల్లరా. ఎందుకంటే రెండవ మరణముగా పిలువబడుతున్న ఆ నూతన మరణాన్ని మనం తప్పించుకోవాలి. ఇక మొదటి మరణం అంటే అందరికీ వచ్చేస్తుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే మరణం అనేది అసలు మనం జిమ్ చేసినా, మంచి ఆహారం తీసుకున్నా, మంచి ఫుడ్ తీసుకున్నా, మంచి మెడిసిన్ వాడినా, ఏది చేసినా సరే చివరికి మనకు దేవుడు తోడుగా ఉన్నా సరే ఈ మరణం నుంచి ఎవరు కూడా తప్పించుకొనుట అసాధ్యం. ఈ మరణం అందరికీ వచ్చేస్తుంది. కానీ క్రొత్త మరణం ఒకటి ఉన్నది. ఆ మరణము నరకములో పొందుకునేది. విచిత్రం ఏంటంటే ఆ మరణం మనకు అనుభవం లేదు. దాన్ని మనం తట్టుకోలేము, దాన్ని మనం తాళలేము, దాన్ని మనం భరించలేము. అందుకే ఆ భరించలేని అత్యంత భయంకరమైన ఆ మరణాన్ని మనము తప్పించుకోవాలంటే ఈ లోకములో చనిపోతున్న మనము మరొక లోకములో మనము మరలా జన్మించాలి. ఈ లోకంలో చనిపోతున్న మనము పరలోకములో మనము జన్మించేవారుగా ఉండాలి. భక్తుల యొక్క మరణము పరలోకములో జన్మదినమవుతుంది. భూమి మీద మనం బ్రతుకుతున్న చివరి దినం ఏదైతున్నదో అది పరలోకములో మనకు జన్మదినము కావాలి. ఆ జన్మదినం మనం పొందుకోవాలంటే ఈ లోకములో యేసుక్రీస్తు వారు మనం విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటల ద్వారా మనం మన జీవితాలు మనం కాపాడుకుంటూ భక్తిని కొనసాగిస్తే మనమందరం కూడా పరలోకానికి చేరుతాం పిల్లరా. అంతేగాని నరకముగా పిలువబడుతున్న రెండో మరణానికి మనము వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అందుకే క్రొత్తగా జన్మించడం వల్ల మనకు వస్తున్న ప్రయోజనం ఏంటంటే మనమందరము కూడా సాతాను పిల్లలము కాదు. ఇక మీదట ఇంతవరకు నేను సాతాను కుమారుడుగా కుమార్తెగా నేను చలామణిలో ఉన్నాను. ఎప్పుడైతే నేను క్రొత్తగా జన్మించానో ఇక మీదట నేను దేవుని కుమారుడును. ఎంత బాగుంది చెప్పండి, ఎంత బాగుంది. బాప్టిజం తీసుకుంటే మన పేరు మారుతుంది. ఏంటా పేరు? ఇక మీదట నీవు సాతాను పిల్లవాడువు కావు, అపవాది కుమార్తెవు కాదు, నీవు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు. అందుకే మనం రక్షణ పొందుటలో ఏమాత్రము కూడా అలసత్వం అనేది మంచిది కాదు. పేరు మారిపోతుంది. బైబిల్ చెప్తున్న మాట యేసుక్రీస్తు మూలముగా మనము దేవునిలో మనము క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తే అపవాది పిల్లలు కాస్త దేవుని పిల్లలుగా మారుతారు. దేవుని పిల్లలుగా మారి ఆ భక్తిని అలాగే కొనసాగిస్తే నరకము ద్వారా వస్తున్న నూతనమైన మరణం ఏదైతున్నదో ఆ మరణాన్ని తప్పించుకుని మనం అందరం కూడా పరలోకానికి మనం ప్రవేశిస్తాం పిల్లారా. మరొక మాట చూద్దాం, మరొక పాయింట్లోకి మనం వెళ్దాం పిల్లారా, మరొక విషయంలోకి వెళ్దాం. క్రొత్తగా జన్మిస్తే అంధకార సంబంధులు వెలుగు సంబంధులుగా మారతారనే వాక్య భాగాన్ని మనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. అంధకార సంబంధులు ఎవరైతే ఉన్నారో పాపముల చేత పట్టబడుతూ పీడింపబడుతూ వివిధ రకాలైన పాపముల చేత కొట్టుమిట్టాడుతున్న అంధకార సంబంధమైన చీకటి బ్రతుకులు ఎవరైతే దుష్టమైన బ్రతుకులు, సాతానిక బంధకాల్లో చిక్కబడి సాతానిక కార్యాలను నిత్యము చేస్తూ చీకటిలో ఎవరైతే బ్రతుకుతున్నారో ఆ చీకటి నుండి విడిపించబడి మనం అందరం కూడా వెలుగు సంబంధులుగా మనం మారతాం. ఎందువల్ల? మనం యేసుక్రీస్తులో క్రొత్తగా జన్మించటం వల్ల. యేసుక్రీస్తులో మనం నీటి మూలముగా, ఆత్మ మూలముగా, యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనం కడగబడడం వల్ల మనము ఇక మీదట మనము అంధకార సంబంధులము కాము, మనం బ్రతికేది వెలుగు సంబంధులుగా మనం దీవించబడబోతున్నాము.
చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇలా 8వ వచనం చూసినట్లయితే 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఎందుకంటే పూర్వమందు మీ జీవితాల్లో యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించినంత వరకు, యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడబడినంత వరకు నీవు పూర్వమందు ఎలా ఉన్నావంటే, నీ జీవితం ఎలా ఉన్నదంటే చీకటిలో ఉన్నారు, అంధకార సంబంధులుగా బ్రతికారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. రక్షింపబడిన వారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఒకప్పుడు మీరు యేసుక్రీస్తును మీరు స్వీకరించక మునుపు ఎలా ఉన్నారనంటే చీకటి సంబంధుల వలె, అంధకార సంబంధుల వలె మీరున్నారు. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇదిగో మీరు క్రొత్తగా జన్మించిన వారైతే వెలుగు ఫలాలను ఫలించండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. తర్వాత, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక ఆ నిష్ఫలమైన అంధకార సంబంధమైన పాపములు ఏవైతే ఉన్నవో ప్రతి పాపమును కూడా ఖండించండి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది. అంటే రహస్యంగా చేస్తున్న పాపాలు ఏవైతే ఉన్నావో ఆ పాపాల గురించి కూడా మాట్లాడడం మీకు అవమానకరమే. కాబట్టి క్రొత్తగా జన్మించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అంటే, క్రొత్తగా నీవు జన్మించినంత వరకు కూడా అంధకార సంబంధమైన చీకటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తారో ఇక మీదట మీలో చీకటి బ్రతుకులు ఉండవు, రహస్యమైన పాపాలు ఉండవు, రహస్యమైన దుర్మార్గమైన హేయమైన కార్యములు ఏమాత్రం కూడా ఉండవు. ఇది 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 3వ వచనం నుంచి మాట్లాడతాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరు కూడా ఎత్తకూడదు. ఎందుకంటే పేరెత్తినా సరే అది మీకు అవమానమే. తర్వాత, ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలన కానీ మీరు బూతులనైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహార్థకుడైనను, నా లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారుడు కాడు. ఇవే చెబుతున్నాడు. ఈ రహస్య పాపములు ఎవరు చేస్తారనంటే, ఇంకా ఎందరైతే అంధకార జీవితాలను కొనసాగిస్తున్నారో, ఇంకా ఎందరైతే పాపము యొక్క స్థితిలో ఇంకా మునిగుతున్నారో, ఇంకా ఎవరైతే సాతానిక బంధకాల్లో ఉంటున్నారో వారందరూ కూడా అంధకార సంబంధులుగా బ్రతుకుతున్నారు. విచిత్రం ఏంటంటే, కొంతమంది యొక్క జీవితాలు చూసినట్లయితే అనేకమైన సందర్భాల్లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా పైన చెప్పిన పాపాల్లో కొనసాగిస్తూ ఉంటారు. మేము రహస్యంగా చేస్తున్నాము, ఎవరికి తెలియదు కదా అని అనుకుంటే పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీరేం చేస్తున్నారంటే అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమే మీ జీవితాలకు. మనం క్రొత్తగా జన్మించడం వల్ల ప్రయోజనం ఏంటంటే, అంధకార సంబంధులుగా ఉన్న మనము వెలుగు సంబంధులుగా మారుతాం. అంధకార సంబంధులలో ఉన్న వారిలో అనేక రకాలైన పాపాలు ఉంటాయి. వెలుగు సంబంధుల్లో మంచితనం ఉంటుంది, నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది. వీటి వలన ఎల్లప్పుడూ కూడా వారిలో ప్రభువే కనబడతారు. వారు మాట్లాడే మాటల్లో ప్రభువు కనబడతారు. వారు చేస్తున్న పనుల్లో ప్రభువే కనబడతారు. వారి ఆలోచనలో యేసుక్రీస్తు కనబడతారు. వారి జీవితాలు ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తును వారు చక్కగా ప్రజెంట్ చేయగలుగుతారు, ప్రత్యక్షపరచబడగలుగుతారు. లేదండి మేము ఇంకా అంధకార సంబంధమైన కార్యాలు చేస్తామంటే, మన కార్యాల ద్వారా ఎవరు ప్రత్యక్షపరచబడతారు మన ద్వారా అంటే సాతానే ప్రత్యక్షపరచబడతాడు. అందుకే మన జీవితాల్లో క్రొత్తగా జన్మించడం చాలా ప్రాముఖ్యమైతే, ఆ జన్మించిన జన్మ ఏదైతున్నదో అది మరలా మలినము కాకుండా కాపాడుకొనుట అత్యంత అవసరం. ప్రేమన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. వాక్యం చెబితే వేడివేడిగా ఎవరైనా చక్కగా బాప్టిజం తీసుకున్న తర్వాత మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? ఈ లోకములో మరణించేంత వరకు కాపాడుకోవాలి. కాపాడుకుంటే కనుక మరొక లోకంలో మనం జన్మిస్తాము. ఒకవేళ కాపాడుకోలేదనుకోండి, భక్తిని, నీతిని, సత్యమును, మన సాక్ష్యమును మనం కాపాడుకోకపోతే కనుక ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మరొక లోకములో మనము మరొక క్రొత్త మరణం, ఆల్రెడీ ఈ లోకములో ఒక మరణం మనం పొందుకుంటాం. ఎలా బ్రతికినా సరే ఆ మరణం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ మరణం తర్వాత మరొక న్యూ
డెత్ మనకు వస్తుంది. ఆ డెత్ అనేది నరకం. దాని నుంచి మనం తప్పించుకోవాలి. గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మనము రక్షణ పొందకుండా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో, రక్షణ పొంది కూడా భక్తిని ప్రవర్తన మనం నిర్లక్ష్యం చేస్తే క్రొత్త మరణం మన కొరకు ఎదురు చూస్తుంది. జాగ్రత్త. క్రొత్తగా జన్మించడం ఎంత అవసరమో ఆ నూతనమైన క్రొత్త మరణాన్ని తప్పించుకుని పరలోకానికి వెళ్ళడం కూడా అంతే అవసరం పిల్లలు. అందుకే క్రొత్తగా జన్మించడం వల్ల మనము సాతాను పిల్లలుగా పిలువబడుతున్న వారు కాస్త దేవుని పిల్లలుగా పిలువబడతారు. తర్వాత క్రొత్తగా జన్మించడం వల్ల అంధకార సంబంధులు ఎలా మారతారనంటే వెలుగు సంబంధులుగా మారతారు. మరొక మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం పిల్లరా. యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఈరోజు చాలామంది ఎందుకు మీరు బ్యాప్టిజం ఎందుకు తీసుకోరు, రక్షణ ఎందుకు రక్షింపబడరు అంటే మాకు ఇంకా అవసరం లేదు, సమయం ఉంది అంటున్నారని అంటే మనకు అర్థం ఏంటంటే వారిని ఇంకా చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు మార్గాన్ని ప్రేమించకుండా చీకటిగా ఉన్న సాతానునే ప్రేమించున్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడు కూడా వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునద్దకు రాడు. అదే సత్యవర్తనుడైతే, సత్యాన్ని ప్రేమించేవాడైతే, సత్యానుసారంగా జీవించాలనుకున్నవాడైతే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తులో క్రొత్తగా జన్మించడం మనం ప్రారంభిస్తామో, క్రొత్తగా జన్మించడం వల్ల మనలో ఉన్న అంధకార సంబంధమైన ప్రతి పాపము కూడా, చీకటిలో రహస్యమైన ప్రతి పాపము కూడా విసర్జింపబడి ఇక మీదట యేసుక్రీస్తు లోకానికి ఎలాగైతే వెలుగుగా ఉన్నాడో మనము కూడా ఈ లోకములో వెలుగుగా ఉంటాము. మనలో చీకటి తలంపులు కానీ, చీకటి పాపాలు కానీ, చీకటి ఉద్దేశాలు కానీ ఏమాత్రము కూడా దరిదాపుల్లో కూడా మనం రానివ్వము. ఎందుకంటే మనకు కావాల్సింది మరొక నూతనమైన దేశంలో మనకు జన్మ కావాలి, పరలోకములో మనకు హక్కు కావాలి, నరకాన్ని మనము తప్పించుకోవాలి. అందుకే ఈ మరణం అయిపోయిన తర్వాత రెండవ మరణంగా పిలువబడుతున్న నరకం అనే ఆ మరణంలోనికి మాత్రం మనం ఏమాత్రము కూడా మన ఆత్మలు చేజారిపోకుండా ఉండాలనంటే ఈ లోకంలో క్రొత్తగా జన్మించడం ఎంత అవసరమో భక్తిని వెలుగులో నడిపించి, దేవుని క్రియలలో నడిపించి, మరణించిన వెంటనే ఈ లోకంలో ఈ శరీరాన్ని వదిలిన వెంటనే మనము పరలోకంలో దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం అందరం కూడా పరలోకం స్వతంత్రించుకోగలం. అందుకే ప్రియులారా, ఈ లోకంలో క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన వారు ఉన్నారు. క్రొత్తగా జన్మించిన వారు ఏం చేయాలంటే అంధకార సంబంధమైన ప్రతి చీకటి పాపము, ప్రతి చెడు వ్యసనము, దుర్మార్గమైన ప్రతి కార్యము కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు లోకంలో ఎలా జీవించాడో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగి బ్రతికాడో నేను కూడా అలాంటి వ్యక్తిత్వం, అలాంటి సాక్ష్యం కలిగి జీవించాలని యేసుక్రీస్తుని మనం మాదిరిగా ఉంచుకుంటే మనం మరణించిన వెంటనే ఆ ప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రభు దగ్గరికి మనం కూడా చేరుకుంటాం. ఒకవేళ అలా బ్రతకకపోతే గనక, క్రీస్తు వంటి సాక్ష్యము మన సాక్ష్యము, పవిత్రమైన హృదయాలు మనకు లేకపోతే, నిష్కపటమైన విశ్వాసములు మనం ఉండకపోతే గనక మన కొరకు క్రొత్త మరణం ఎదురు చూస్తుంది. నరకానికంట అది వద్దు అనదట. నరకమునుకున్న గుణం ఏంటంటే ఎంతమంది అయినా రండి, నరకము నోరు తెరుచుకుని ఎంతమంది అయినా పర్లేదు, నా దగ్గర మీకు స్థానం ఇస్తానంటది. ఎంత విశాలమైన హృదయం కదండి, కదా? సాతానుది కూడా అలాంటి విశాలమైన హృదయమే. ఎంతమందినైనా ఆహ్వానిస్తుంది, ఎంతమందినైనా పార్టీలోకి తీసేసుకుంటుంది. ఎన్ని సీట్లు వాళ్ళకి కావాల్సిన, వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లు కాదు, అంతకి ఎక్కువైనా సరే పర్లేదు, ఏం పర్లేదు, రండి నా పార్టీలోకి వచ్చేయండి అని ప్రతిరోజు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఒకటి నిలబడాలి భక్తిలో. నేను నీ పార్టీలోకి రావలేదు, నేను క్రొత్తగా జన్మించిన నేను దేవుని సమక్షంలో, దేవుని అధికారం క్రింద నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నేను మరణిస్తే నీ దగ్గరికి రావాలనుకోవట్లేదు. నేను మరణించిన తర్వాత నా దేవుని దగ్గర నేను వెళ్ళాలన్న ఆలోచన కలిగి జీవితాన్ని మనము
కొనసాగించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే మనం క్రొత్తగా జన్మించాలి. మరొక విషయాన్ని చూద్దాం. ఇప్పటికి 2 ముఖ్యమైన పాయింట్లు చూసాం. క్రొత్తగా జన్మించడం వల్ల అపవాది పిల్లలు దేవుని పిల్లలుగా మారతారు. క్రొత్తగా జన్మించడం వల్ల అంధకార సంబంధులు వెలుగు సంబంధులుగా మారతారు. ఒక 3వ పాయింట్ చూద్దాము. క్రొత్తగా జన్మించడం వల్ల శరీర సంబంధులు ఎవరైతే ఉన్నారో శరీర సంబంధులు వాగ్దాన సంబంధులుగా మారతారు. ఎందుకంటే పాత నిబంధనలో శరీర సంబంధులుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు కూడా క్రొత్తగా జన్మిస్తే గనక వాగ్దాన సంబంధులుగా మారతారనే దాని గురించి కొన్ని మాటలు చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 9వ అధ్యాయము 7, 8 వచనాలు చూసినట్లయితే, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ కూడా దేవుని పిల్లలు కారు, అబ్రహాము పిల్లలు కారు. మేము అబ్రహాము సంతానం, మీరు గొప్పలు చెప్పుకుంటున్నారేమో, అబ్రహాము సంతానమైనంత మాత్రం మీరు దేవుని మీరు పొందుకోలేరు. కానీ ఎందువలనంటే ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఇదిగో ఇశ్రాయేలీలు ఎవరి గర్భం అంటే యాకోబు గర్భము. యాకోబు ఎవరి గర్భం అంటే ఇస్సాకు గర్భము. ఇస్సాకు వలనైన వారే వాగ్దాన రూపకమైన సంతానము కానీ మిగిలిన ఇష్మాయేలు సంతానము కానీ, అబ్రహాము తర్వాత వివాహం చేసుకుని అనేకమైన పిల్లలకు జన్మనిస్తే అబ్రహాము కడుపున పుట్టిన వారందరూ కూడా అబ్రహాము సంతానము కాదు. ఈ అబ్రహాము గారికి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానంలో భాగంగా ఇస్సాకు వలనైనదే నీ సంతానము. ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, ఈ అబ్రహాము సంతానమే ఒకరోజు దేవుణ్ణి విసర్జించేశారు. ఈ అబ్రహాము సంతానమే యేసుక్రీస్తు యొక్క రక్షణ విమోచన కార్యమును విడిచిపెట్టేశారు. తద్వారా చరిత్రలో ఏం జరిగిందనంటే వారు విసర్జింపబడిన రక్షణ ఏదవుతున్నదో ఆ రక్షణ భూలోకములోనికి ప్రవేశించింది. అన్యజనులుగా ఉన్నవారు అనేకులు అన్యజనులు దేవునిలోనికి వచ్చారు. ఇక మీదట మనము కూడా అన్యజనులుగా ఉండి దేవునిలోకి వచ్చాము. మనము కూడా విశ్వాసమును బట్టి మనం పొందుకున్న క్రొత్త జీవితాన్ని బట్టి ఇక మీదట మనము లోక సంబంధమైన శరీర సంబంధము కాదు, కానీ వాగ్దానమును బట్టి అబ్రహాము సంతానముగా మనము కూడా పిలువబడతామని చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు చూద్దాం ఒకసారి. అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయము 30వ వచనం చూస్తే, అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమము వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వీరు వెంటాడినా సరే ఆ నీతిని అందుకోలేకపోయారు. కానీ వారు ఎందుకు అందుకోలేదనంటే వారు విశ్వాస మూలంగా కాకుండా క్రియలు చేస్తే పట్టేసుకుందాం అనుకున్నారు. కానీ అన్యజనులు ఎవరైతే ఉన్నారో మా క్రియలు మురికివి, మా నీతి క్రియలు మురికి గుడ్డలు నాయన దేవా, నీ కృపచేత మమ్మల్ని రక్షించవా అని అన్యజనులు అడగగానే దేవుడు ద్వారాలు తెరిచి కృపచేత అనేకులను దేవుడు మనందరినీ కూడా దేవుడు వాగ్దాన సంబంధులుగా చేశారు. శరీర సంబంధులేమో ఆ వాగ్దానాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో రక్షణను అనేకులు త్రోసివేశారు. కానీ ఈ వాగ్దాన సంబంధులు కాని అన్యజనులు ఎవరైతే ఉన్నారో, ఇదిగో మా క్రియలు చెడ్డవి, మా నీతి చెడ్డది, దేవా నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని కాపాడితే రక్షిస్తే మేము కూడా నీ వాగ్దానాన్ని పొందుకుంటామని ఎప్పుడైతే అన్యజనులు యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చారో యేసుక్రీస్తు ద్వారాలు తెరిచి ఇదిగో ఇక మీదట మీరు శరీర సంబంధులు కారు, వాగ్దాన సంబంధులు. చూసారా, మనము కూడా శరీరాన్ని బట్టి అబ్రహాము సంతానం కాదు మనము, కానీ వాగ్దానాన్ని బట్టి మనమందరం కూడా అబ్రహాము సంతానముగా ఈ యొక్క సర్వలోకములో ఉన్న మనుషులందరూ కూడా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారు. మనం కూడా ఈరోజు మనం యేసుక్రీస్తులో రక్షణ పొందామా, మనం కూడా అబ్రహాము సంతానమే. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, భూలోకములోని వంశములన్నీ నీయందు ఆశీర్వదింపబడతాయి. న్యూ ఇయర్లో తీసుకుంటారు కదా ప్రామిస్ కార్డులో ఒకరికి వస్తుంది, ఏమొస్తుంది, భూలోకంలో నిమిషంలో నీయందు ఆశీర్వదింపబడతాయి అని అంటే
ఎవరు ఎందనంటే నీ సంతానమందు, ఆ సంతానం ఎవరనంటే క్రీస్తునందు. అబ్రహాము గర్భము ద్వారా యేసుక్రీస్తు వస్తే ఎందరూ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి దేవునికి కనెక్ట్ అయ్యారో వారందరూ కూడా ఇక మీదట వారు అన్యజనులు అయినప్పటికీ కూడా ఇక మీదట వారు శరీర సంబంధాలు కారు, వాగ్దాన సంబంధాలుగా మనం మార్చబోతున్నాం. అందుకే మేము ఇశ్రాయేలు అంటే ఎవరికి గొప్ప చెప్పు, నువ్వు ఇశ్రాయేలుడవైనా అన్యజనుడవైనా నువ్వు యేసుక్రీస్తులో క్రొత్తగా జన్మించావంటే దేవునికి ఒక్కటే. అబ్రహాం సంతానం కాబట్టి పెద్దపీట, అన్ని జనులుగా ఉండి దేవుని ఇంట్లోకి వచ్చారు కాబట్టి చిన్నపీట, అలాంటి తారతమ్యాలు ఏమీ లేవు. ఈరోజు ఇశ్రాయేలుకు ముందు రక్షణ దేవుడిస్తే దాన్ని తృణీకరించారు. ఆ రక్షణ అన్ని జనుల యొద్దకు ప్రవేశించింది. వారు ఉపయోగించుకున్నారు, కృపను వినియోగించుకుని ఈరోజు శరీర సంబంధులు కాదు, ఇక మీదట మేము వాగ్దాన సంబంధులమని వారి జీవితాల్లో ఎంతో భక్తిని కొనసాగించడం మనం చూస్తాం. పిల్లారా, కొర్నేలి గారు తెలుసు కదా, యేసుక్రీస్తుని విశ్వసించినంత వరకు కూడా శరీర సంబంధంగానే బ్రతికటం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించాడో వాగ్దాన సంబంధిగా అక్కడి నుంచి ప్రారంభమైంది మన చరిత్ర. అన్ని జనులు దేవుని ఇంటిలోనికి రావడం అనేది. అందుకే ప్రియులారా, క్రొత్తగా జన్మించడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు. క్రొత్తగా జన్మిస్తే ఇక మీదట మనము సాతాను పిల్లలము కాము, మనం అందరం కూడా దేవుని పిల్లలము. క్రొత్తగా జన్మిస్తే మనం అందరం కూడా అంధకార సంబంధులము కాము, మనం అందరం కూడా వెలుగు సంబంధులము. క్రొత్తగా జన్మించడం వల్ల మనం అందరం కూడా శరీర సంబంధులము కాదు, కానీ మనమందరం కూడా వాగ్దాన సంబంధులుగా మనం మారుతాము. మరొక పాయింట్ చూద్దాము. క్రొత్తగా జన్మించడం వల్ల మనము అవిధేయులైన పిల్లలు కాకుండా విధేయులైన పిల్లలుగా మనం మారుతాము. క్రొత్తగా యేసుక్రీస్తులో రక్షింపబడనంత వరకు కూడా, క్రొత్తగా మనం జన్మించినంత వరకు కూడా మనలో రకరకాల పాపముల చేత మనం దేవునికి లోకములో అవిధేయులుగా బ్రతుకుతాం. ఎప్పుడైతే మనం నూతనమైన జన్మను పొందుకుంటామో, క్రీస్తులో ఎప్పుడైతే మనము జీవిస్తామో, క్రొత్త జన్మను ప్రారంభిస్తామో, క్రొత్తగా పుడతామో, అది మొదలుకొని అవిధేయకరమైన జీవితాన్ని వదిలిపెట్టేసి విధేయులుగా మనం బ్రతకడం ప్రారంభిస్తాం. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. అందుకే క్రొత్తగా జన్మించాలి. చూద్దాం ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చూద్దాం పిల్లరా. 14వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశ వల్ల మీరు అవిధేయులుగా బ్రతికారు. మీరు అవిధేయులకు పిల్లలై ఉన్నారు. ఎందుకంటే మీ పూర్వపు అజ్ఞాన దశలో ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషము కూడా పాపము 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 చేశారు. ఇదిగో మీ పూర్వపు అజ్ఞాన దశ పోవాలనంటే, మీలో ఉన్న అవిధేయత పోవాలనంటే, అవిధేయత పోయి మీరు పరిశుద్ధులుగా మార్చబడాలనంటే మీరు చేయాల్సిన కార్యము క్రొత్తగా జన్మించాలి. నాకు ఈ క్రొత్త జన్మ వద్దు అనుకుంటే కనుక మన కొరకు ఏమి ఎదురు చూస్తుంది చెప్పండి? మరణించిన వెంటనే క్రొత్త మరణం ఎదురు చూస్తూ ఉన్నది. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే, యేసుక్రీస్తుని గురించి విన్నామంటే ఏమాత్రము కూడా రక్షణ పొందడానికి మనము ఆలస్యం చేయుట మంచిది కాదు. ఎందుకంటే మనలో ఉన్న అవిధేయత పోవాలనంటే, మనము విధేయులకు పిల్లలుగా ఉండాలంటే పూర్వపు అజ్ఞాన దశను మీరు విడిచిపెట్టాలి. ఆ అజ్ఞాన దశలో మీకుండిన మనుషుల ఆలోచనలు ఏవైతే ఉన్నావో ఆశలు అనుసరించి ప్రవర్తించక పరిశుద్ధమైన ఆలోచన మీరు కలిగి ఉండాలి. మరొక మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాం పిల్లారా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అవయవాలంటే చేతులు కాదు, కాళ్ళు కాదు. అవయవాలంటే కళ్ళు, ముక్కు, నోరు కాదు. అవయవాలంటే అనగా మీరు చేస్తున్న పాపములు ఏవైతే ఉన్నావో ఆ పాపాలనే అవయవములు అన్నాడు. అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను,
దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. దురాశలను చంపివేయాలి. దేవుని కంటే అధికముగా మీరు దేన్నైతే ప్రేమిస్తారో అది మీ జీవితంలో విగ్రహారాధన అవుతుంది. దేవుని కంటే అధికముగా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని కంటే అధికముగా వ్యాపారాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని కంటే అధికముగా వస్తువులను ప్రేమిస్తున్నారా? దేవుని కంటే అధికముగా ధనాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని కంటే అధికముగా లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారా? దేవుని కంటే అధికముగా మీరు దేనిని ప్రేమించినా సరే అది ఖచ్చితంగా విగ్రహారాధన అవుతుంది. అవన్నీ కూడా మీ జీవితాలకు ఒక మచ్చ ఏర్పడిపోతున్నాయి. ఒకవేళ మీరు కొత్తగా జన్మించిన వారైతే కనుక వీటన్నిటిని విడిచిపెట్టండి. ఒకవేళ మీరు కొత్తగా జన్మించవలసిన వారైతే కనుక వీటన్నిటిని విడిచిపెట్టి కొత్తగా క్రీస్తులో జన్మించండి. అలా కనుక మనం జన్మను మనం కాపాడుకుంటే, మనం జన్మించినట్లయితే, అలా మనం జన్మించి ఆ జన్మను, ఆ జీవితాన్ని మనం కాపాడుకుంటే మరొక మరణం ఏదైతే ఉన్నదో దాన్ని మనం తప్పించుకుంటాము. అందుకే అంటున్నాడు, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. ఎప్పుడైతే మనం క్రొత్తగా జన్మిస్తామో ఈ అవిధేయత నుంచి మనం తప్పించబడి అవిధేయులుగా జీవించకుండా విధేయులుగా జీవించడం ప్రారంభిస్తారు. కొంతమంది ఉంటారు, క్రొత్తగా జన్మించారనే పేరే కానీ, రక్షణ పొందారనే పేరే కానీ విధేయత ఉండదు. పెద్దవాళ్ళంటే, చిన్నవాళ్ళంటే, అధికారులంటే, చట్టం అన్నా, అవునా, ఏమాత్రం కూడా విధేయత కనపరచరు. దేవుడన్నా, వాక్యం అన్నా, ఆయన సన్నిధన్నా, ఆరాధన అన్నా విధేయత కలిగి జీవించడానికి ఇష్టపడరు. ఎంతసేపు కూడా లోకములు వారు కలిగి ఉన్న బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. జనబలం ఉన్నదని, ధనబలం ఉన్నదని, తర్క బలం ఉన్నదని, అవునా, నాకు ఒక మంది మార్గం యొక్క బలం ఉన్నదని లోకంలో ఉన్న బలాలను చూపిస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నీకు ఎన్ని బలాలైన లోకంలో ఉండొచ్చు, ఒక్కసారి నువ్వు క్రొత్తగా జన్మిస్తే అవిధేయత, ఎదిరించే తత్వం ఏదైతుందో ఆ ఎదిరించే తత్వాన్ని వదిలిపెట్టేసి అణిగి విధేయత కలిగి లోబడి జీవించే ఆ స్థితిలో నీవు నీ జీవితాన్ని కొనసాగించాలి. యేసుక్రీస్తు వారే సృష్టికర్త అయ్యుండి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా జీవించారు చెప్పండి? విధేయత. తను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకుని దేవునికి విధేయత కలిగి జీవించి తగ్గించుకుని బ్రతికాడు. పిల్లారా, క్రొత్తగా జన్మించడం వల్ల ఇక మీదట మనము అవిధేయతలో జీవించకూడదు. క్రొత్తగా జన్మించిన వారులారా, రక్షణలో ఆల్రెడీ స్థిరంగా ఉంటున్న వారులారా, మనలో మీలో అవిధేయత ఉంటాయి కనుక సమస్తాన్ని దూరపరిచి విధేయులుగా మనం మార్చబడాలి. అందరూ కూడా ఇస్సాకు వలె మారాలి. ఇస్సాకు విధేయతకు మారిపోయారు. యేసుక్రీస్తు విధేయతకు ఒక చక్కటి మార్గదర్శి. అలాంటి విధేయులుగా మనం బ్రతికితే దేవుడు కూడా నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఎలాగైతే గొప్పగా చెప్పుకున్నాడో మనల్ని గురించి కూడా దేవుడు అలా గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. వెళ్ళారా, క్రొత్తగా జన్మించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు చూడండి. ఏం చెప్పండి? క్రొత్తగా జన్మిస్తే అపవాది పిల్లలు కాస్త దేవుని పిల్లలుగా మనం మారుతాము. క్రొత్తగా జన్మించడం వల్ల అంధకార సంబంధులు కాస్త వెలుగు సంబంధులుగా మారుతారు. క్రొత్తగా జన్మించడం వల్ల శరీర సంబంధులు వాగ్దాన సంబంధులుగా మారుతారు. క్రొత్తగా జన్మించడం వల్ల అవిధేయులైన పిల్లలు విధేయులుగా మారుతారు. క్రొత్తగా జన్మించడం వల్ల నరకాన్ని తప్పించుకొని దేవుని రాజ్య నివాసులుగా మనం మారుతాం. ఆ మాటలు చూసుకుని మనము ముందుకెళ్దాం పిల్లలు. లేదంటే ఒకసారి కొలసి పత్రికలు ఉన్నాం కదా, 3వ అధ్యాయము ఒకసారి మనం 6వ వచనం 7వ వచనం చదువుదాం పిల్లరా. 6-7 వచనం చూస్తే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జిస్తే గనక మీ జీవితాల్లో అవిధేయత పోతుంది, విధేయత కలిగిన జీవితం వస్తుంది. చివరిగా ఫైనల్గా ఐదో పాయింట్ చూద్దాము. క్రొత్తగా జన్మించడం వల్ల నరకము అనే ఆ క్రొత్త మరణాన్ని మనం తప్పించుకుంటాము. దేవుని రాజ్యవాసులుగా మనము మారుతాం పిల్లరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
మొదటి 2-3 వచనాలు చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం ఒకసారి. ఇదిగో క్రొత్తగా మీరు జన్మించక మునుపు మీరు ఎలా ఉన్నారనంటే మీ పాపముల చేత, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించడం అంటే క్రొత్త జన్మ అండి. ఒకప్పుడు పాపాల్లో ఉన్నారు, ఒకప్పుడు అంధకార సంబంధమైన చీకట్లో బ్రతికారు, ఒకప్పుడు శరీర సంబంధాలుగా ఉన్నారు, ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నారు, ఒకప్పుడు సాతాను సంతానముగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డారో మీరు క్రొత్త జన్మ పొందుకుని బ్రతికించబడ్డారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు అంటే పాపమును చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరిస్తున్నారు, సాతాన్ని అనుసరిస్తున్నారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. క్రొత్తగా జన్మించినంత వరకు మీరు సాతాను యొక్క హస్తాల్లో మునిగిపోయారు, సాతాను యొక్క హస్తాల్లో మీరు చెరలో ఉండిపోయారు, బందీలుగా ఉన్నారు. 3వ వచనంలో వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమే. ఇదిగో పాపాలు చేస్తూ రక్షణ పొందకపోతే, మనము కొత్తగా జన్మించకపోతే దైవోగ్రతకు మనము పాత్రులుగా ఉన్నాం. నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా నరక పాత్రులుగా ఎంచబడిన వారిని కూడా దేవుడు తన కృపచేత సంరక్షించి మీరు కొత్తగా జన్మించండి, యేసుక్రీస్తుకు సువార్త వినండి. యేసుక్రీస్తుకు సువార్త విని మీరు కడగబడితే గనక మీ జీవితాల్లో గొప్ప మార్పులు జరుగుతాయి. సాతాను యొక్క హస్తాల్లో నుంచి మీరు విడిపించబడతారు, వాయుమండల సంబంధమైన అధిపతి నుంచి మీరు విడిపించబడతారు. దైవోగ్రత ఏదైతున్నదో అదేనడా దైవోగ్రత ఏదైతున్నదో ఆ దైవ ఉగ్రత నుంచి మీరు తప్పించబడతారు. అందుకే ఆ దైవ ఉగ్రత నుంచి మీరు తప్పించబడి దేవుని రాజ్య నివాసులుగా మీరు చేరాలని అంటే, పరలోకమునకు హక్కుదారులుగా మీరు నియమించబడాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, క్రొత్తగా జన్మించి ఆ జన్మను మరణం వరకు, ఈ లోకములో వచ్చే మరణం వరకు కాపాడుకుంటే 2వ మరణంగా పిలువబడుతున్న నూతన మరణాన్ని మనము తప్పించుకుని పరలోకములో మన ఆత్మను దేవుని చేతిలో మనం సురక్షితంగా పెట్టవచ్చు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుని నన్ను యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పారో మనం కూడా నా ఆత్మ క్షేమంగా ఉన్నదే, నా తండ్రి చేతిలో, నా పరలోకమున్న దేవుని చేతిలో నా ఆత్మ భద్రముగా ఉన్నదనే భద్రత కలిగిన ఆలోచన మనకు ఉండాలి ప్రియులారా. మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనములు మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరుని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలన కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను. 7వ వచనంలో, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులనే వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి. అవిధేయత వదిలిపెట్టండి, పాపాన్ని వదిలిపెట్టండి, కొత్తగా జన్మించండి, కొత్తగా జన్మించండి, కొత్తగా జన్మించండి. భక్తులు మాట్లాడుతున్న మాటలు చూడండి. మీరు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తే ఆ జీవితాన్ని అంతం వరకు పాపము లేకుండా మీరు కాపాడుకుంటే, విధేయత కలిగి మీరు జీవిస్తే గనక నరక పాత్రులు మీరు కారు. నరక పాత్రులు అంటే 2వ మరణము, మరణించిన వెంటనే మరొక మరణం ఎదురవుతుంది. మరణానికి ఈ శరీరం డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఈ శరీరం నుంచి ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకు మరొక డోర్ ఎదురవుతుంది. మనం వెళ్ళే సమయానికి మనం అక్కడికి వెళ్ళకూడదని ఆ డోర్స్ క్లోజ్ అవ్వాలి, కానీ ఆ డోర్స్ మాత్రము ద్వారాలు తెరవబడకూడదు. దైవోగ్రత, నరక పాత్రులుగా మనం ఉండకూడదు పిల్లరా. మరి ఎలా ఉండాలి? దేవుని రాజ్య నివాసులుగా మనం ఉండాలి. చివరికి ఒక మాట చూసుకుందాం. కొలసి పత్రిక 1వ అధ్యాయము, కొలసి పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం పిల్లరా. కొలసి పత్రిక 1వ అధ్యాయము
13-14 చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఈ విమోచన కానీ ఈ పాప క్షమాపణ కానీ ఎందును బట్టి కలుగుతుందంటే ఒకే ఒక్క రీజను, క్రొత్తగా జన్మించాలి. చూసారా, క్రొత్తగా జన్మించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అందుకే పిల్లరా, ఇంకా యేసుక్రీస్తులో కడగబడని వారు ఎవరైనా ఉంటే, క్రొత్తగా జన్మిస్తే సాతాను పిల్లలుగా ఉన్నవారు దేవుని పిల్లలుగా మార్చబడతారు. క్రొత్తగా జన్మించడం వల్ల అంధకార సంబంధులు వెలుగు సంబంధులుగా మార్చబడతారు. క్రొత్తగా జన్మించడం వల్ల శరీర సంబంధులు వాగ్దాన సంబంధులుగా మార్చబడతారు. క్రొత్తగా జన్మించడం వల్ల అవిధేయులైన వారు విధేయులుగా మార్చబడతారు. క్రొత్తగా జన్మించడం వల్ల నరకానికి వెళ్ళిపోవలసిన వారు కాస్త దేవుని రాజ్య నివాసులుగా మార్చబడతారు. అందుకే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం మాత్రమే కాదు, కానీ ఈ జన్మించిన జన్మను మరలా మచ్చ లేకుండా, మరలా పాపం అంటకుండా, మరలా బైబిల్లో చెప్పబడిన ఈ రహస్యమైన పాపములు ఏవైతే ఉన్నవో ఈ పాపములలోనికి వెళ్లకుండా, మరలా మన ఆత్మను మనం అవమానపరచుకోకుండా విధేయత కలిగిన జీవితం మనం కొనసాగిస్తే గనక మనకు పరలోకమే వస్తుంది, కానీ నరకం మాత్రము ఏమాత్రం కూడా రాదు పిల్లలు. అందుకే మన జీవితాల్లో క్రొత్తగా జన్మించాలి. కొత్త సంవత్సరం అంటే అందరికీ సెలబ్రేషనే కదా. కొత్త పుట్టినరోజు ఒకటి కావాలి మన జీవితంలో. ఈ లోకములో మనకు జన్మించిన ఒక డేట్ అంటది ఒకటి ఉంటుంది. అది తల్లి గర్భము నుంచి బయటకు వచ్చిన రోజు, బర్త్ డేట్. కానీ ప్రభువులో జన్మించిన దినము కావాలి. ప్రభువులో జన్మించిన దినం ఏదైతున్నదో ఆ దినమే మన జీవితాలకు గొప్ప సంతోషకరమైన దినము. ఆ దినాన మనం ఎలాగైతే పరిశుద్ధపరచబడామో మరణించేంత వరకు ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే మనకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది చెప్పండి పరలోకం. దేవుడు ఒకటే కోరుతున్నాడు, నాయనా మీరు క్రొత్తగా జన్మించండి. ఆ జన్మను మీ మరణం వరకు కాపాడుకుంటే రెండవ మరణమైన క్రొత్త మరణం జోలికి మీరు పోరు. మీరు ఎల్లప్పుడూ కూడా ఆ క్రొత్త జీవితాన్ని అలాగే కంటిన్యూ చేస్తే మరణించిన వెంటనే క్రొత్త లోకం ఒకటి ఉన్నది. అది పరలోకము. దేవుని రాజ్య నివాసులుగా మనము ఏర్పాటు చేయబడతాం. అక్కడికి వెళ్తాం పిల్లలు. ఎంత సంతోషం చెప్పండి. ఎవరైనా అగ్నిలో కాలడానికి ఎవరైనా ఇష్టపడతారండి? ఇష్టపడరు. ఒకవేళ అగ్నిలో కాలడానికి మనకి ఇష్టం లేదంటే కనుక మనకి ఎలాంటి ఆప్షన్ లేదు. వాక్యం ఎలా తగ్గించుకొని, ఎలా విధేయులుగా, వెలుగు సంబంధులుగా, వాగ్దాన సంబంధులుగా, నిజమైన దేవుని పిల్లలుగా, దేవుని రాజ్య నివాసులుగా సంఘములో మనం ఎలా బ్రతకాలో అలాగే బ్రతకాలి. సమాజంలో మనం ఎలా బ్రతకాలో అలాగే బ్రతకాలి. వాక్యం ఎలాంటి మాటలు మాట్లాడమంటే అలాంటి మాటలే మాట్లాడాలి. వాక్యము ఎలా జీవించమంటే అలాగే జీవించాలి. వాక్యం మనకి ఏ అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాలి, కానీ వాక్యమును కానీ దేవుని సన్నిధిని కానీ మనం ఏమాత్రం కూడా దుర్వినియోగం చేయకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే గమనించండి, మనందరం కూడా రానయ్యున్న క్రొత్త మరణం ఏదైతున్నదో నరకం అనే మరణాన్ని తప్పించుకోవాలంటే క్రొత్తగా జన్మించడం అవసరమే. ఆ జన్మను ఈ లోకములో మరణించేంత వరకు కాపాడుకుని పరలోకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి పిల్లరా, ఈ మాటలు గమనించండి. మనం ఎప్పటికీ రక్షణ పొందిన వారమైతే కనుక ఈ రక్షణ కాపాడుకుందాం. ఎందుకంటే మనం కడగబడిన రక్తము అత్యంత పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము. ఆ రక్తమే మనందరి పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో బలైపోయి సిలువలో చిందింపబడిన రక్తము. అది యేసుక్రీస్తు వారి రక్తం. మనం రక్షింపబడిన తర్వాత కూడా వివిధ రకాల పాపాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ రక్తము మనల్ని బట్టి నవ్వుల పాలవుతుంది. మనల్ని బట్టి ఆ రక్తము అవమానపరచబడుతుంది. ఆ రక్తాన్ని మనం ఏమాత్రం కూడా తృణీకరించకుండా కడగబడినట్లుగా మనం జీవితాన్ని మనం కొనసాగిద్దాం పిల్లరా. అందుకే దేవుని సన్నిధిని, దేవుని ఆరాధనని ఆషామాషిగా తీసుకోకండి, లైట్ తీసుకోవద్దు. లోకంలో ఏదో ఒక పని పెట్టి దేవుని సన్నిధికి మానేస్తే కనుక మనం ఏం చేస్తున్నామంటే దేవుని కంటే లోకాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామని అర్థం. విగ్రహారాధనతో సమానం అన్నాడు. బాగా గమనించండి, లోకములో మన పనులు బట్టి కానీ, ఉద్యోగాలను బట్టి కానీ, వ్యాపారాలను బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, ఇదేన్ని బట్టినా సరే దేవుని సన్నిధిని వదిలిపెట్టి
మనం వేటికో వెంపర్లాడితే కనుక ఎంత సంపాదిస్తున్నామో అంతా కూడా మరొక దగ్గర అది పోతుంది. బాగా గమనించండి. నాకు సంపాదన లేకపోయినా ఎంత హ్యాపీగా ఎందుకు ఉండగలుగుతున్నానంటే నాకు అన్నిటికంటే దేవుడే ముఖ్యమని నేను అనుకున్నాను. ఈరోజు మీరు దేవుని సన్నిధి పెట్టి ఎంతైతే సంపాదిస్తున్నారో అది మీ చేతుల్లో నిలవట్లేదు. దానికి కారణం ఏంటంటే మాకు దేవుని సన్నిధి కంటే మా పనులే ముఖ్యమని పనుల వెంట వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు సంపాదించినంతా కూడా ఎక్కడెక్కడో దారవేయాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఫీజు కట్టడం ఎవరికైనా ఇష్టమా అండి? ఎవరికైనా ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉంటుందా? కట్టాలి. బాగా గమనించండి. దేవుని మీద డిపెండ్ అయితే దేవుడే సమస్తాన్ని కాచి కాపాడి భద్రపరుస్తాడు. సాతాను శోధనలు మనకు అధికంగా వస్తూ ఉంటాయి. దేవుళ్ళు మనం బలంగా బ్రతుకుతున్నప్పుడు శరీరాన్ని గాయపరుస్తాడు, మనసును బాగా గాయపరుస్తాడు, కుటుంబాన్ని గాయపరుస్తాడు. రకరకాల శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే శోధన కంటే దేవుని యొక్క కాపుదల, భద్రత చాలా ఎక్కువైనది, ప్రత్యేకమైనది పిల్లరా. బాగా గమనించండి. సాతాను వల్ల మనకు వస్తున్న శోధనల కంటే దేవుని వల్ల మనకు వస్తున్న భద్రతే గొప్పది. ఈ శోధనలకు మనం తలంచేసి తగ్గి శోధన మాట విని పాపం చేసేస్తే కనుక దేవునికి దూరం అయిపోతే సాతానిక కాపుదల ఎక్కడొస్తుంది చెప్పండి. అందుకే ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నాకు దేవుని కాపుదల ఉన్నది. బాగా గమనించండి. ఈ మాట మరలా చెబుతున్నాను. శోధనలకు మనం తలొగితే కనుక దేవుని శక్తిని మనం తక్కువ చేసిన వారం అవుతాం. మనకొచ్చే శోధనల కంటే, కష్టాలు, శ్రమల కంటే దేవుని హస్తము ఎప్పుడూ కూడా తక్కువ కాదు, చిన్నది కాదు. మన శోధన ఎంత పెద్దదైతే అంత అధికమైన దేవుని హస్తము మనకు తోడుంటుంది ప్రియులారా. అందుకే గమనించాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దేవుణ్ణి, దేవుని సన్నిధిని, మన ప్రవర్తనను, మన క్యారెక్టర్ని, నీతిని, సత్యమును ఏమాత్రం కూడా వదలకుండా ఆయన సన్నిధిని మనం ప్రేమిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుదాం. మరణిస్తే క్రొత్త లోకమైన పరలోకానికి వెళ్ళాలి, కానీ క్రొత్త మరణంగా పిలువబడుతున్న నరకానికి మాత్రము మనము ఏమాత్రం కూడా చేజారిపోకుండా ఉండాలని ఈ మాటలన్నీ కూడా సంఘాన్ని ప్రేమిస్తూ మరి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. వాక్యాన్ని విని మరిచిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించి పరలోకములకు మనము పాత్రలుగా ఎంచబడదాం.